వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు స్పెషల్ ఉసిరికాయ పచ్చడి. దీనికోసం ఉసిరికాయలు తీసుకొని వాష్ చేసుకొని లేకుండా క్లాత్ తో తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉసిరికాయకి చాక్తో ఘాట్లు పెట్టుకోవాలి. దీన్ని ఒక హాఫ్ డే ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత పాన్ లో ఆయిల్ తీసుకొని ఎండిన ఉసిరికాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక పెద్ద గిన్నెలో తీసుకోవాలి. ఎందుకంటే తర్వాత కారం అవన్నీ దీంట్లోనే కలుపుతాం కాబట్టి పెద్ద గిన్నె అయితే ఈజీగా ఉంటుంది. ప్యాన్ తీసుకొని దాంట్లో 1 కేజీ ఆమ్లాస్కి 2 స్పూన్ల మెంతులు, 4 స్పూన్ల ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఈ రెండింటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 1 కేజీ ఉసిరికాయ ముక్కలకి 1 గ్లాసు కారము, హాఫ్ గ్లాసు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందాక మిక్సీ పట్టుకున్న మెంతులు, ఆవాలు, ఉల్లిపాయల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని కొంచెం పక్కకు తీసుకోవాలి. కొంచెం పక్కకు తీసి పెట్టిన పేస్ట్ని ఆయిల్లో యాడ్ చేసుకొని ఉసిరికాయ ముక్కల్లో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఉసిరికాయల ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ యాడ్ చేసుకొని 3 డేస్ డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టుకోవాలి. 3 డేస్ తర్వాత దీన్ని ఓపెన్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఏమైనా తగ్గినట్టయితే యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఉసిరికాయ పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం, టాటా.